హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వ్లాగ్ వచ్చి భద్రాచలం అండి. మేము ఎప్పటి నుంచో భద్రాచలం వెళ్ళాలని అనుకుంటున్నాము. అది ఇన్ని రోజులకి నెరవేరింది ఆ కోరిక. ఆ స్వామి అనుగ్రహం మా మీద ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటే ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్ళామండి. మేము బస్సులో ప్రయాణం చేసి ఇలా భద్రాచలం అయితే రీచ్ అయ్యాము. భద్రాచలంలో దిగిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి గోదావరి ఒడ్డు. మేము నడుచుకుంటూ గోదావరి ఒడ్డుకి అయితే వెళ్ళాము. ఇక్కడే మనం మొక్కులు తీర్చేసుకుని స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని ఈ గోదావరి దగ్గర కొంతసేపు అంటే మా పిల్లలు అది స్నానం అది చేసేంత వరకు ఇక్కడ చక్కగా మేము చూసుకుని మేము దర్శనానికి అయితే వెళ్ళామండి. గోదావరిలో నీళ్ళు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. మేము దర్శనానికి వచ్చామన్నమాట. ఇక్కడికి లోపల అయితే వీడియో తీయడానికి లేదు కదండి, కిందే ఫోన్లన్నీ ఇచ్చేయాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. గుడిలోకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ గుండా వెళ్ళాలండి. ఇలా పైకి వెళ్తే మనకి లోపల గుడి ఉంటుంది. మనకి ఇక్కడ నార్మల్ దర్శనం అంటే ఉచిత దర్శనం ఉంది, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంది. టికెట్ వచ్చి 100 రూపీస్ అండి. మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళామన్నమాట, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. దర్శనం పూర్తయిపోయింది, మేము కిందికి వచ్చామండి. ఇంక ఇక్కడి నుంచి అయితే ఆటో బుక్ చేసుకున్నాము, ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఆటోలో మిగిలినవి పర్ణశాల, సీతమ్మవారి నారచీరలు ఇవన్నీ చూడడం కోసం అయితే వెళ్ళాము. మధ్యలో అయితే ఆగామండి. ఇక్కడ టిఫిన్ బాగుంటుందని ఆటో అతనే ఆపాడనమాట. ఇక్కడ టిఫిన్ వచ్చి 20 రూపీస్, ఏ టిఫిన్ అయినా కూడా. టిఫిన్ అయితే బాగుందండి, టేస్ట్గాను. ఈ మధ్యలో మేము ఒక 2 గుళ్ళు అయితే చూపించారండి ఆయన. ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారు అని చెప్పి స్వయంభూగా వెలిసిన అమ్మవారంట. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆ గుళ్ళో ఉన్న అయ్యవారు అయితే చెప్పారండి మాకు. 2 గుళ్ళు స్వయంభూ అమ్మవార్లేనమాట. 2 గుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకు వచ్చామండి. పర్ణశాలలో కూడా వీడియో తీయడానికి అవైలబుల్ లేదనమాట. ఫోన్లు అవి కూడా బయట ఇచ్చేయాలి. మేము బయట ఫోన్లు అవి పెట్టేసి లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయట గోదావరి ఒడ్డు అయితే తీసానండి కొంచెం వీడియో. ఇక ఈ ప్లేస్ వచ్చి సీతమ్మవారి నారచీరలు, రాముల వారి పంచ ఆరబెట్టుకున్న ప్రదేశం అంటండి. ఇక్కడనే అమ్మవారు అలాగే రాముల వారు కలిపి అడవి నుంచి తెచ్చుకున్న పళ్ళని ఈ రాతి పళ్ళంలో పెట్టుకొని తినేవారంట. ఈ గుర్తులన్నీ మాకు చూపించారండి. రాముల వారి పంచ ఆరబెట్టుకున్నది, అమ్మవారు నారచీరలు ఆరబెట్టుకున్న గుర్తులు, అలాగే వారు తిన్న ఫ్రూట్స్ అంటే పళ్ళు తెచ్చుకొని తిన్న రాతి పళ్ళం, అలాగే రాముల వారు సీతాదేవి కాలక్షేపానికి ఆడుకున్న వామన గుంతలు వాటి గుర్తులు ఇవన్నీ కూడా చూపించారండి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ రాతి నేల అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగున్నది కూడా. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 35 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పుడే మనకి దారిలో ఇవన్నీ కూడా టెంపుల్స్ తగులుతాయి అన్నమాట. అమ్మవారి టెంపుల్స్ అవి అయితే దారిలోనే ఉన్నాయి. మనం పర్ణశాల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడికి తీసుకొచ్చాడండి ఆటో అతను. ఇలా నిలువుగా కనిపిస్తున్న ఈ రాతిని చూసారా, ఇలా కుర్చీ కింద ఉంది. ఇక్కడ రాముల వారు కూర్చునేవారంటండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము చిన్న అరుణాచలం అని ఉందండి, అక్కడ ఒక టెంపుల్. ఆ టెంపుల్కి తీసుకెళ్లారు. మేమైతే ఇదే కదా ఫస్ట్ టైం రావడం, మాకు కూడా తెలీదు. ఆటో అతన్ని అడిగి మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. ఆటో వచ్చి 1000 రూపాయలకి మాట్లాడుకున్నామండి. మధ్యలో 2 అమ్మవారి టెంపుల్స్ చూపిస్తాను అన్నాడు ఆయన, అతను ఎక్స్ట్రాగా అనమాట. దానికోసం అయితే 1300 అని చెప్పాడు. మేము 1200కి మాట్లాడుకున్నాం, మొత్తం 4 మెంబర్స్. ఇది వచ్చి చిన్న అరుణాచలం అండి. బయట ఒక పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి, చాలా బాగుందన్నమాట. లోపలైతే 1008 లింగాల్ని ప్రతిష్ఠించారండి. ఇదంతా చుట్టూ ఉన్నదన్నమాట. ఇవన్నీ 1008 శివలింగాల్ని ప్రతిష్ఠించిన ప్రదేశం అన్నమాట. లోపల గుడిలో ఒకే లింగం పైన 1007 లింగాలు ఉన్నాయండి. సహస్రలింగాలు అన్నమాట ఇవి. ఈ గుడి చూడడానికి చాలా బాగుంది, అలాగే గుడి కూడా చాలా పెద్దగా ఉందండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది గుడి లోపల. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట. మేము కూడా ఇక్కడనే భోజనం చేస్తామండి. ఈ పర్ణశాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శనం చేసుకుంటున్నారు. మీరు ఎవరైనా భద్రాచలం వెళ్ళేటట్టయితే ఈ టెంపుల్ని కంపల్సరీ దర్శనం చేసుకోండి. చుట్టూ ఇంకా చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. అనేక దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. చాలా బాగుంది గుడి అయితేని. పక్కనే మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ టోకెన్ ఇస్తారండి. ఈ టోకెన్ తీసుకుని మనం అక్కడ భోజనం చేసి రావచ్చు. నేను భద్రాచలం రావడం అయితే ఇదే మొదటిసారి అండి. మాకు ఇక్కడ ఏముంటాయి, ఏమి చూడాలి అనేది కూడా పెద్దగా తెలియదు అనమాట. అక్కడ ఆటో అతను చెప్పిన దాని ప్రకారమే మేమైతే ఇవన్నీ దర్శించుకున్నాము.
ఇది గుడి బయట అండి. ఈ బయట చూడండి ఎంత పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందో, చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము జటాయు కాలు గుర్తుపడిన ప్రదేశానికి అయితే తీసుకువెళ్ళారండి. ఇక్కడ సీతమ్మ వారిని అపహరించినప్పుడు జటాయువు అడ్డుపడతాడు కదండి, ఆయన్ని ఒక రెక్క నరికేస్తాడు రావణాసురుడు. ఆ రెక్క పడిన ఒక ప్రదేశం అనమాట ఇది. ఆ రెక్క ఒక రాతి మీద పడితే అది గుర్తు పడిందనమాట. ఆ గుర్తునే ఇక్కడ ఒక గుడి కింద కట్టి ఆ రాతిని ప్రతిష్ఠించారనమాట. ఇది మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉందండి ఈ టెంపుల్. బయట గేట్లో నుంచే నేను ఈ వీడియో అయితే తీశాను. ఈ రాతిని వేరొక గుడిలో ప్రతిష్ఠిస్తారంటండి. కొత్తగా గుడి అయితే కడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.